మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి యేసయ్య నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. నేటి ధ్యానానికై ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నేటి ధ్యానానికి మరియు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ మరియు తెరిచి యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు మనము చదువుదాం. ఇక్కడ చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. చేయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చాలా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, నాతో మాతో మాట్లాడమని, నన్ను మీ శిలువకు మరుగు చేసి మీరు మాట్లాడమని, నా తండ్రి మాట్లాడువాడు నేను కాదు కనుక మీరు నాలో ఉండి మీరు మాట్లాడమని, నీకే మహిమా ఘనత. వచ్చిన వారు ప్రతి ఒక్కరి హృదయాలలో రాచా ఈ మాటలు నా తండ్రి స్థిరపడి నిలబడి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నన్ను మమ్మల్ని మీరు మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరు రాశారు అనే యొక్క విషయానికి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, భక్తుడైన మరియు అపోస్తుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన యోహాను రాశారు. ఏ ప్రాంతంలో రాయబడ్డారు అని మనం చూసుకుంటే పద్మాసు ద్వీపములో ఈ యొక్క గ్రంథము రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రంథము రాయబడిన దరిదాపు ఏ కాలంలో రాయబడ్డారు అని మనం చూసుకుంటూ ఉంటే మరియు AD 52 ఆ ప్రాంతంలో ఈ యొక్క గ్రంథం రాయబడినట్లుగా చూస్తున్నాం. పద్మాసు ద్వీపము అంటే ఏంటి, పద్మాసు ద్వీపము అంటే ఏంటి అని అనేక మందికి తెలియకపోవచ్చేమో, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పద్మాసు ద్వీపము అంటే ఒక ఐలాండ్. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అండమాన్ నికోబార్ అనే ఒక స్థలం ఉంది. ఆ చుట్టూతా సముద్రం ఉంటుంది. మధ్యలో కొద్దిగా ఆరిన భూమి కనబడుతూ ఉంటుంది. ఆరిన భూమి, దాన్ని ఏమంటారంటే ద్వీపము అని తెలుగులో పిలువబడతారు. అయితే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఐలాండ్ అని పిలువబడతారు. అయితే ఈ యొక్క ద్వీపంలో ఎందుకు వేయాలి, ఎందుకు ఈ యొక్క యోహాను భక్తుడైన పరిశుద్ధుడైన యోహాను గారు ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే, ఆ రోజులలో కఠినమైన శిక్ష ఏదైనా ఉందంటే పద్మాసు ద్వీపంలో తీసుకొని వెళ్ళి వేయటమే కఠినమైన శిక్ష. ఎందుకు చెప్తున్నారంటే, ఆ రోజులలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరిని నానా విధాలుగా హింసించారు, నానా విధాలుగా హతసాక్షులుగా మారినట్లుగా చూస్తూ ఉన్నా. కొంతమంది మన జీవితాలు మనం చూసుకుంటూ ఉంటే, పేతురు గారిని ఆయన చంపుతూ ఉన్నప్పుడు తల క్రింద పెట్టి కాళ్ళు పైగా ఎత్తి సెలవు వేయమని అతనే కోరుకున్నాడు. మరియు ఆంద్రయ అనే యొక్క అపోస్తుడు ఏ విధంగా చనిపోయాడంటే ఎక్స్ ఆకారంలో చనిపోయాడు. మరియు యాకోబు ఎలాగ చనిపోయాడు అంటే, మరియు ఆయన బ్రతికి ఉండగానే ఆయన యొక్క తల గొడ్డించినట్లుగా చూస్తూ ఉంటున్నాం రకరకాలుగా. మరియు మన భారతదేశానికి వచ్చిన తోమా భక్తుడిని మనం గురించి చూసుకున్నప్పుడు థామస్ మౌంట్ అనగా చెన్నై ప్రాంతంలో థామస్ మౌంట్ అనే ఒక స్థలంలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెనక నుండి ఈటితో పొడిచి చంపేశారు. 12 మంది రకరకాలుగా చనిపోయినట్లుగా చూస్తున్నా. 11 మంది రకరకాలుగా చనిపోయినా ఒకే ఒక వ్యక్తి సాధారణమైన మరణాన్ని పొందుకున్న. ఎవరు ఆ వ్యక్తి అంటే, మనం చదువుకునే యొక్క ప్రకటన గ్రంథ కర్త యొక్క యోహాను భక్తుడు. ఆయన్ని ఒక సందర్భంలో నూనెలో వేసినప్పుడు చనిపోలేదు. ఆయన చాలా హింస పెట్టారు, చనిపోలేదు. కానీ ఆ పద్మాసు ద్వీపంలో వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథం రాయమన్నప్పుడు రాస్తూ ఉంటున్నా. 22 అధ్యాయాలు రాస్తూ ఉన్నప్పుడు క్రొత్త అనుభూతిలో ఈ యొక్క భక్తుడు వెళుతూ ఉన్నప్పుడు 2వ రాకడ సమాచారాలను ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయమన్నాడు, లిఖిస్తూ ఉన్నా. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని మనం చూసుకుంటూ ఉంటే, 7 సంఘములకు నీవు వర్తమానాన్ని పంపమన్నాడు. 7 సంఘాలకు వర్తమానాన్ని పంపమన్నప్పుడు ఆ 7 సంఘాలకు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంఘాలను గురించి మంచి మరియు చెడు
మంచి మరియు చెడు గురించి రాయమన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఆ ఎఫెసీలో ఉన్న సంఘానికి ఈ విధంగా రాయమంటూ ఉన్నా. ఆ రాస్తూ ఉన్నప్పుడు నీవు అపోస్తులు కాక అపోస్తలమని చెప్పు, వారిని బట్టి నీవు జాగ్రత్తగా ఉన్నావు. ఒక సంఘము మేము అపోస్తలమని చెప్పుకొని వచ్చారు. ఒక సంఘం, ఒక గుంపు. ఆ సంఘం ఏం చేసింది తెలుసా? వీరు అపోస్తులు అని చెప్పుకొని వచ్చారు కదా, వారిని తరికించి చూసినప్పుడు వారు అపోస్తులు కాదు. వారిని కూడా గుర్తించింది ఈ ఎఫెసీ సంఘం. అనగా ఏమంట? క్రీస్తు విరోధి, వెలుగుదూత వేషాలు వేసుకొని వచ్చారు. వారిని కూడా గుర్తించింది ఈ యొక్క ఎఫెసీ సంఘం. ఏమంట? దొంగ, మన భాషలో చెప్పాలి అంటే దొంగ క్రైస్తవులని అనబడుతూ ఉంటారు. తోడేళ్ళు యొక్క తోడేళ్ళు గొర్రె యొక్క చర్మాన్ని వేసుకుని సంఘాలలో జ్వరపడుతూ ఉన్నారు. అలాంటి వారిని కూడా గమనించింది ఈ యొక్క ఎఫెసీ సంఘం. రాస్తూ ఉన్నప్పుడు అధ్యాయాలు రాస్తూ ఉన్నప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి చాలా మంచిగా చెప్పారు. కానీ ఎఫెసీ సంఘంలో ఒకటి మర్చిపోయింది. ఎఫెసీ సంఘము తొలిటి దినాలలో ఏం కలిగి ఉన్నదంట? ప్రేమ కలిగి ఉన్న సంఘంగా ఉంది. ప్రేమ కలిగిన సంఘంగా ఉంది. ఆ ప్రేమ నీవు మరిచితివి అనే ఒక వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రేమ నీకున్న మొదటి ప్రేమను నీవు మరచితివి. మరచితివి అని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడితో చెబుతూ ఆ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విధంగా అంటున్నా, నువ్వన్నీ సరిగ్గానే చేస్తూ ఉన్నావు, కానీ నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ఆ కొదువ? ప్రేమ అనే యొక్క విషయం నీలో తక్కువగా ఉంది. ప్రేమ అనేది మొదటిలో ఉన్న ప్రేమ నీవు ఆఖర్లోకి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి అయిపోయిందంట? బాగున్న ప్రేమను అలాగే పతన వ్యవస్థకు గురి చేసేసావు అని ఆ సంఘానికి రాస్తూ 7వ అధ్యాయం వచనానికి వచ్చినప్పుడు ఈ మాట అంటున్నా, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. బాగా చెప్పుకొని వచ్చాడు, చాలా అద్భుతంగా చెప్పుకొని వచ్చిన తర్వాత ఆ సంఘంలో అంటూ ఉన్నాడు. 7వ వచనానికి వచ్చినప్పుడు నీవు అంటూ ఉన్నావు, నీవు ఒకవేళ నీతిమంతుడిగా అగ్గపడితే, ఒకవేళ నీవు విశ్వాసిగా అగ్గపడితే, ఒకవేళ దేవుని యందు భయభక్తితో నువ్వు ఉంటే నీవు పరదేశిలో జయించు వానికి పరదేశిలో అంటే దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తు కదా. పరదేశి ఏంటి? పరలోకం ఏంటి? పరలోకంలో ఉండేది దేవుడు, పరదేశిలో ఉండేది మానవుడు. తెలుసా? పరదేశిలో ఉండేది మానవులు అనగా చనిపోయిన వారు అక్కడికి వెళ్తారు. పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ త్రియేక దేవుడు అక్కడ ఏకారీతిగా ఉంటారు, ఒక్కటిగా ఉంటారు అక్కడ. కనుక ఆ పరలోకంలో నుండి పరదేశకు వచ్చినప్పుడు మన పని ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా సెలవులో ద్రంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు? కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు అంటున్నప్పుడు వారిద్దరూ ఏం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఒక దొంగ అన్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా అండి? నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. నేడే నీవు నాతో కూడా అలాగే పరలోకంలో మీకు తెలుసో లేదో, ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే చాలా మర్మయుక్తమైన మాటలు మనకు కనపడుతుంది. ఈ మాటలు అగోచరంగా ఉంటుంది, ఎవరికి తెలియని. ఎవరికి ఇస్తాడంటే పరిశుద్ధులకు, ఆయన బాగుగా దగ్గరగా నివసిస్తున్న. నేను కూడా ఎన్నోసార్లు చదివాను, నాకు కూడా అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, పైభాగంలో అక్కడక్కడ కొన్ని విషయాలను తీసుకుని ధ్యానించుకుంటూ ఉంటాను కొన్ని సందర్భాలలో. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ భుజించును అంటే జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని వాక్యం సెలవిస్తుంది కదా. ఏంటి ఈ యొక్క జీవవృక్ష ఫలం? ఎక్కడ ఉన్నది ఈ యొక్క జీవవృక్ష ఫలము అని మనం చూసుకుంటూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క జీవవృక్ష ఫలము ఏదోను తోటలో ఉన్నది. మొట్టమొదటిగా ఎక్కడున్నది? ఏదోను తోటలో ఉన్నది జీవవృక్ష ఫలము అని మనం చూస్తాం.
తెలుసో లేదో మనం ఆది కాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఏదోను తోట అనగా ఆహ్లాదమైన స్థలం, ఏదోను అనగా ఆహ్లాదమైన స్థలము. ఆ స్థలములో అనేక వృక్షాలు పెట్టినట్లుగా చూస్తున్నా. దాంట్లో ప్రత్యేకంగా 2 వృక్షాలను, ప్రత్యేకింపబడిన వృక్షాలను ఉంచారు. ఎలాంటి యొక్క వృక్షాలను ఉంచాడు, ఎలాంటి యొక్క చెట్టులను ఉంచాడంటే, ఒకటి మంచి చెడులను ఇచ్చే చెట్టు, తెలుసా? ఒకటి మంచి చెడులను తెలివినిచ్చే చెట్టును పెట్టాడు. రెండవదిగా జీవవృక్ష ఫలమును ఇచ్చే చెట్టును పెట్టాడు. అయితే నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు అవ్వమ్మ గారు ఒక్క చిన్న తప్పు వలన ఈరోజు మనం అందరం ఎక్కడికి వచ్చామో తెలుసా? పాపం వైపు వెళ్ళాం. అందుకంటున్నా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మనము పోతూ ఉన్నా. ఎక్కడ? ఏదోను తోటలో. ఒకవేళ అవ్వమ్మ తల్లి జీవవృక్ష ఫలం తినింటే ఈరోజు మనం అవ్వమ్మ తల్లిని చూసేవారేమో, ఈరోజు మనం ఆదాం గారిని చూసేవారేమో, ఈరోజు మోషే గారిని చూసేవారేమో, ఈరోజు అబ్రహాం గారిని చూసేవారేమో. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నా, జీవవృక్ష ఫలమును ఎందుకు తినని తెలుసా అని మరలా అక్కడ ఒక కంచె వేసేసారు. ఎప్పుడైతే తెలివినిచ్చి మంచి చెడులు ఇచ్చి ఆ పండును తిన్నారో దేవుడు ఏమన్నాడు తెలుసా? వారిని తొలేశారు, అంటే వెలివేశారు. వెలివేసిన తర్వాత ఏదోను తోటలో ఇంకా వెలివేసిన తర్వాత దానికి ఒక సెరపులను కెరాబులను ఉంచాడు. దేని మధ్య? జీవవృక్ష ఫలము మధ్య. తెలుసా? ఆది కాండంలో మనకు కనబడుతుంది. జీవవృక్ష ఫలము, దానికి ఒక కంచెను వేశారంట, ఒక అగ్ని కంచెను వేశారంట. ఎవరు దాని ఎదుటకు వెళ్ళనివ్వకుండా, ఎవరు ఆ యొక్క ఫలాన్ని తినకుండా. ఒకవేళ తిని ఉంటే ఏం జరిగి ఉంటుంది? మనము యుగాయుగాలు ఇలాగే ఉంటాం. మనం మారం. యుగాయుగాలు ఇలాగే జీవిస్తూ ఉంటాం. మనకు మరణం అనేది ఉండేదే కాదు. మరణం అనేది లేకపోయి ఉంటుంది. అందుకే అంటారు జీవ వృక్ష ఫలం. జీవం ఉండే వృక్షము ఫలం అది. అంటే ఎల్లప్పుడూ జీవం ఉంటుంది. కనుక ఆ జీవవృక్ష ఫలాన్ని నేను భుజింపనెత్తును అంటున్నాడు కదా. ఎప్పుడు ఇస్తాడు భుజింప? 3 విషయాలు నేను మీతో త్వరగా చెప్పి ముగించాలని నేను మనం చేస్తున్నాను. దానికి ముందుగా మనము జయించే వారిగా ఉండాలి. వేటిని జయించే వారంగా టెంప్టేషన్స్ మనం శోధనలు మనం జయించే వారంగా ఉండాలి. నేత్రాశను జయించే వారంగా ఉండాలి. శరీరాశను జయించే వారంగా ఉండాలి. జీవపు డంబాన్ని జయించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే వీటిని జయిస్తామో, లోకాన్ని మనం ఎప్పుడైతే జయిస్తామో, ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఏముంచాడంట? జీవవృక్ష ఫలాన్ని మనం రుచిస్తూ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే ఇది 7 సంఘములకు రాసిన పత్రికలలో మొదటిదైన ఎఫెసు సంఘానికి ఇచ్చిన ముగింపు వాగ్దానము. విశ్వాసానికి లభించే అతి ఉన్నతమైన బహుమానాన్ని గురించి ఈ వాక్యము వివరిస్తూ 3 అనుభవాలను ఈ వాగ్దానముల నుండి మనం నేర్చుకోబోతున్నాం. ఎన్ని వాగ్దానాలు అంటే 3 వాగ్దానం. మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, జయించువాడు జీవితం. క్రైస్తవ్య జీవితము ఒక యుద్ధం వంటిది. ఇక్కడ శత్రువు ఎవరు అంటే అపవాది. మనం జయించాలంటే ఎవరిని జయించాలి? అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు పోరాడునది ఎవరితో కాదు తెలుసా? లోక అధికారులతోనూ అంధకార సంబంధులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహాలతో మీరు పోరాడుతూ ఉన్నారు. ఎవరు పోరాడుతున్నారంట? ఆత్మీయులైన మనం పోరాడుతున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని యందు భయభక్తులతో జీవిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారినందు విశ్వాసంతో కలిగి ఉన్నారో, ఆయనతో అంటకట్టబడి ఉన్నారో, వారికి దేవుడు ఏమిటంట? ఇలాంటి ఒక యుద్ధాన్ని పెట్టినట్లుగా చూస్తున్నాం. అవిశ్వాసాలకు పెట్టలేదు సుమా, అవిశ్వాసాలకు పెట్టలేదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులుగా ఉంటూ ఉన్నారో, యెహోవా యందు ఎవరైతే భయభక్తులుగా ఉంటూ ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క యుద్ధాన్ని పెట్టినట్లుగా చూస్తున్నాం. అవిశ్వాసులకు ఏంటంట? ఈ యొక్క యుద్ధం పెట్టలేదండి. నేను ఉదయకాలము మొదటి ఆరాధనలో కూడా చెప్పాను, ఒకటి చల్లగానైనా ఉండు,
ఏమంటా, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చలుగా ఉండకు. అనగా నువ్వు ఒకటి క్రైస్తవుడిగానైనా ఉండు, లేదంటే హిందుడుగానే అన్యుడిగానే ఉండు, చిన్న అన్యుడిగానే ఉండు. నేను క్రైస్తవుడిగా ఉండి అన్ని ఆచారాలు చేస్తాను, క్రైస్తవుడిగా ఉండి నేను నల్లదారాలు కట్టుకుంటాను, క్రైస్తవుడిగా ఉండి నేను అది కట్టుకుంటాను, క్రైస్తవుడిగా నేను ఉండి అది ఆ శాస్త్రాన్ని చూస్తాను, క్రైస్తవుడిగా ఉండి నేను వేరే చేస్తాను అంటే కుదరదు. ఒకటి అన్యుడిగా ఉండిపో. ఎందుకు క్రైస్తవ్యంలోనికి వస్తావు? ఎందుకు క్రైస్తవ్యంలోనికి వచ్చి దేవునిని అవమానపరుస్తూ ఉంటాం కదా? చాలామంది అలాగే ఉంటారు. చాలామంది దిష్టికి తీస్తూ ఉంటారు. ఆ బిడ్డకి ఏమో ఏంటుందని పొరక పుల్లలు తీసుకొని వచ్చి దిష్టి తీసేసేస్తూ ఉంటారు. ఇది అన్యుల సాంగ్యం కదా ఇది కదా? ఎర్నీళ్ళు తీసి దిగదీస్తూ ఉంటారు. ఇది అన్యుల సాంగ్యం కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకటి వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చలుగా ఉండొద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇలాంటి దేవుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇలాంటి దేవుడు కాదు. సర్వభూమికి మహారాజుగా ఉన్న దేవుడు. అన్నిట్లో అంత గుంపులో యేసయ్య అనే జీవితం మనకు వద్దు కదా? గుంపులో యేసయ్య అనే జీవితం మనకు వద్దు. మన దేవుడు ప్రత్యేకింపబడినది వాడు, ప్రత్యేకింపబడిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు మనకు. అందుకే అంటున్నారు 33వ కీర్తనలో, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటూ ఉన్నారు. యెహోవాగా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ధన్యులుగా ఉంటూ ఉన్నాం. ఆ ధన్యతను పొందుకున్నాం. మరలా లోకంలోనికి వెళ్ళటం కదా. మనము ఎప్పుడైతే దేవుణ్ణిలో ఉంటామో ఖచ్చితంగా మనకు యుద్ధం ఉంది, ఆత్మీయ పోరాటం ఉంది. భక్తుడైన యేసన్న గారు ఈ విధంగా రాశారు. జయ్ కుమార్ గారు మరియు ఆ మొట్టమొదటి పాట వాళ్ళు ఆ ఇద్దరు కలిసి పాడుతున్నారు. అంత అద్భుతంగా పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటమే కదా. మనం చివరి శ్వాస వరకు విశ్వాసములో విశ్వాసులకు, ప్రతి విశ్వాసికి చివరి వరకు పోరాటమే. అది ఎలాంటి పోరాటాలుగా ఉంటుందంటే, ఆత్మీయ పోరాటాలు ఎలాగా వస్తాయంటే, కొన్ని సందర్భాలలో కుటుంబంలో అనారోగ్య పరిస్థితిని తీసుకుని వస్తాడు. కొన్ని కుటుంబాలలో ఏం తీసుకుని వస్తాడు? సాతానుడు అప్పులనే బాధలు తీసుకుని వస్తాడు. కొన్ని కుటుంబాలలో అసమాధానం అనేది తీసుకుని వస్తూ ఉంటారు. వీటన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడంట? తొలగించబోతున్నారు. మన యొక్క ఎప్పుడైతే మనం ఆఖరి వరకు ఓర్పుతో కలిగి ఉంటే, ఓర్పు కలిగి జయించాలి ఆత్మీయ జీవితంలో కదా. నేను అంటూ ఉన్నాను, యేసుక్రీస్తుకు సాధ్యమైనది ఏది లేదు. అవునా కదా? మనుషులకు సాధ్యం కానిది యేసుక్రీస్తు ప్రభువారికి సాధ్యం. హల్లెలూయా. ఒకసారి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం. యేసుక్రీస్తుకు సాధ్యం కానిది ఏది భూ ప్రపంచంలో లేనే లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్న మనకు కూడా ధరించుకున్న మనం కూడా, ఆయన బిడ్డలంగా ఉన్న మనకు కూడా సాధ్యం అవుతుందా లేదా? సాధ్యం అవుతుంది. నన్ను అడిగితే సాధ్యం అవుతుంది. అందుకే యోహాను సువార్తమానంలో 16వ అధ్యాయం 33వ వచనంలో లోకాన్ని మీకు లోకములో శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానంటూ ఉన్నాను. జయించిన వానికి ఏమిస్తాడు ప్రభువారు అంటే జీవవృక్ష ఫలం ఇస్తాడు. జయించిన వానికి జీవవృక్ష ఫలం. చాలామందికి తెలియదు జీవవృక్ష ఫలం ఏంటి. ఏదో వచ్చామా, ఆరాధనకు వచ్చామా, పాటలు పాడామా, కానుకలు వేసామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, ఇది కాదు క్రైస్తవ్య జీవితం. మనము ప్రత్యేకింపబడిన వారం. దేనికి ప్రత్యేకింపబడిన వారం అంటే యుద్ధానికి ప్రత్యేకింపబడిన వారం. యుద్ధానికి ప్రత్యేకింపబడ్డామంటే ఆత్మీయమైన యుద్ధానికి ప్రత్యేకింపబడిన వారంగా ఉంటాం. అంటున్నా, అంతము వరకు సహిస్తే దేవుడు తన మొదటి ప్రేమను, క్రీస్తుపై ఉన్న భక్తిని కాపాడుకునే వాడు జయిస్తాడు. అంతం వరకు మనం సహించుకోవాలంట. నీకు బాప్తిస్మము పొందిన రోజు మొదలుకొని ఇప్పటి వరకు అనేక పోరాటాలు మనకు వచ్చింది. ఒక్కటి తూచా తప్పకుండా వాటన్నింటినీ జయిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక ఔన్నత్యమైన స్థలంలో ఆయన ప్రేమను మన మీద ఎప్పుడూ వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నా, జయించువాడు. క్రైస్తవ జీవితం ఒక యుద్ధం వంటిది. ఇక్కడ శత్రువు ఎవరో కాదు, అపవాది.
ఆయుధము మనం పట్టుకోవాలి. జయించాలి అంటే ఆయుధాన్ని మనం పట్టుకోవాలి. ఏ ఆయుధం పట్టుకోవాలి? దేవుని వాక్యం అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. ప్రతిసారి దేవుని యొక్క వాక్యం అనే ఆయుధాన్ని మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనే ఆయుధాన్ని మనం పట్టుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఏం చేయబోతున్నాడంట, ఈ ఆయుధం వలన మనకు విజయము అంట ఉండనే ఉండదు. ఒక దినము హాయి పట్టణానికి వెళ్ళారండి. హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు మోషే మరియు యెహోషువ, హూరు, వీళ్ళందరూ, కాలేబు, వీరందరూ ఇంచుమించు 3,000 మంది పైచినుకు ఉండే ఒక పట్టణం హాయి పట్టణం. వెళ్తే అక్కడ ఇజ్రాయేలీలు ఓడించారు. హాయి పట్టణస్తులు ఇజ్రాయేలీలను ఓడించినప్పుడు మోషే గారు ఏం చేశారు తెలుసా? ఒక పర్వతానికి వెళ్ళారు. పర్వతానికి వెళ్ళినప్పుడు ఒకవైపున హూరు, మరొక వైపున అహరోనును 2 చేతులు, ఒకవైపున ఒకరు మరొక వైపున ఒకరు పట్టుకొని సాయంత్రం వరకు 2 చేతులు ఎత్తించారు. మోషే చేతులు దించుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఓడుతూ ఉన్నారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ జయిస్తున్నారు. కారణం ఏంటంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునిని స్తుతిస్తూ ఉంటామో మన జీవితంలో దేవుడు విజయవంతమైన జీవితాన్ని ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు, సీల వారు చెరసాలకు వెళ్ళారు. చెరసాలకు వెళ్ళినప్పుడు బాధింపబడ్డారు, వేధింపబడ్డారు, పట్టబడ్డారు, నిందింపబడ్డారు, చెరసాలలో వేయించారు. రాత్రి జామున వారు ఏం చేశారు తెలుసా? వారి చేతులు కాళ్ళు సంఖ్యలతో బంధింపబడినప్పటికీ వారి నోటి ద్వారా దేవునిని స్తుతించారు. వారి యొక్క నోటి ద్వారా దేవునిని స్తుతిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క స్తుతి వారి స్థితిని మార్చినట్లుగా చూస్తున్నాం. దేవునిని స్తుతి వారి స్థితిని మార్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే బంధకాలతో బంధింపబడిన యొక్క 2 భక్తులు చెరసాలలో ఉన్నారు. అయినా దేవుణ్ణి స్తుతించారు. వారు వదలలేదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారి యొక్క సంఖ్యలు బద్దలాయను అన్నట్లుగా చూస్తున్నారు కదా. మనం ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు వాక్యాన్ని గట్టిగా మనము పట్టుకొని వాటి యందు మనం నడుస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకు ఒక విడుదల, విజయాన్ని ఇవ్వబోతున్న. జయించిన వానికి జీవవృక్ష ఫలాన్ని నేను భుజింపనిద్దును అంట. మొట్టమొదటిగా దేంట్లో జయించాలి? ఎవరిని జయించాలంటే సాతానును జయించేవాడుగా ఉండాలి. రెండవ విషయానికి మనం వస్తాం. దేవుని పరదేశ్ అనే పదము ఒక అందమైన తోటను లేదా దేవుని నివాస స్థలాన్ని సూచిస్తూ ఉంది. ఆది కాలంలో మనం చూసుకున్నాం కదా, ఆదాము అవ్వలు పాపము చేయటం వలన ఏదెను తోటలో నుండి అనగా పరదేశులో నుండి వెలివేయబడ్డారు. అంతవరకు పరదేశిగా ఉన్నదండి. ఏది? ఏదెను తోట పరదేశిగా ఉన్నది. ఆహ్లాదమైన స్థలం. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోనికి పాపం జొరబడిందో అప్పుడు ఏదోనో తోటలో ఉండటానికి వాళ్ళకి వీల్లేదు. బయటకు వచ్చేసారు, వెలివేసేసారు. ఈరోజు అంటూ ఉన్నాను, పరదేశి నుండి వెలివేయబడ్డారు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే దేవుడు ఆ పరదేశిని తిరిగి విశ్వాసులకు తెరుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మరలా పరదేశిని నీ కొరకు నా కొరకు తెరుస్తూ ఉన్నాడు. తెలుసా ఏంటి ఆ పరదేశ్? జీవవృక్ష ఫలం. మరలా రీఓపెన్. ఆయన మరలా నిర్మిస్తూ మనల్ని ఎక్కడికి చేరుస్తూ ఉన్నాడు. నిర్మించాడు. ఆ నిర్మించిన స్థలానికి మరలా మనము వెళుతూ ఉన్నాం. అందుకే పరదేశు అంటే ఒక రమ్యమైన స్థలం. పరదేశు అంటే ఆకలి దప్పిక ఉండని స్థలం. పరదేశు అంటే చెంతలన్నీ తీరిన స్థలం. పరదేశ్ అంటే ఒక విశ్రాంతి కలిగిన స్థలం. పరదేశ్ అంటే దేవునితో యుగాయుగాలు, ఆయనతో పాటు యుగాయుగాలు సత్సంబంధం కలిగి జీవించే ఒక స్థలం పరదేశ్. రాత్రి చల్లటి సాయంత్రపు పూట ఆదాము మీద భుజం మీద చేయి వేసుకొని మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడు
పాపము అతనిలోనికి రాకముందు ప్రతి సాయంత్రపు పూట ఏం చేసేవాడు తెలుసా? చల్లని చక్కటి సాయంత్రపు మాట్లాడుకుంటూ సంభాషణ చేస్తూ వెళుతూ ఉండేవాళ్ళండి. పాపం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు విడిచిపెట్టేశాడు. పరదేశినిగా వెలివేయబడ్డాడు. అయితే రెండవ ఆదాము ద్వారా, మొదటి ఆదాము ద్వారా మనము పాపంలోనికి వచ్చాము. రెండవ ఆదాము ద్వారా మనకు విమోచన కలిగింది. ఆ రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు. రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణ పరదేశంలోనికి నిన్ను నన్ను చేర్చుకోవడానికి 2025 సంవత్సరాల క్రితము, 2026 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చా. నా పాపాలను కడిగి వేయటానికి వచ్చా. నిన్ను నన్ను మరలా పరదేశికి నడిపించడానికి వచ్చా. ఆహ్లాదమైన స్థలానికి నడిపించడానికి వచ్చా. నీవు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు జయించేవారుగా ఉంటేనే మనం అక్కడికి వెళ్ళటానికి వీలవుతుంది. ఒకవేళ ఉదాహరణకి చెప్తున్నా, బాగా ఆడేవాడికి ఏమిస్తారు? అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు మన టీమిండియా ఉందండి. బాగా ఆడని వాడికి ఛాన్స్ ఇస్తారు, ఆడేవాడికి ఛాన్స్ ఇస్తారా? ఈ మధ్యలో ఒక మాట ఒక వైరల్ అయింది, మీకు తెలుసో తెలీదు. ఈ 2020 వరల్డ్ కప్లో సంజు శాంసన్ అని కేరళ చెందిన వ్యక్తి, క్రైస్తవుడు, కేరళకు చెందిన వ్యక్తి, క్రైస్తవుడు. ఒక విలేకరు వచ్చి కెప్టెన్తో మాట్లాడుతున్నారు. సూర్యకుమార్ వంశీ అనుకుంటారు కెప్టెన్. ఆయనతో మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు సంజు శాంసన్ని తీసుకొని అంటున్నారు అంటే, నేను ఆయన్ని ఎవరిని తీసేసి ఆయన పెట్టుకోగలను? నేను ఒకవేళ మంచిగా ఆడేవాళ్ళని తీసి పక్కన పెట్టుకొని ఆయన ఛాన్స్ ఇచ్చేనా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే సంజు శాంసన్ దేవునికి ప్రార్థన చేశాడు. ఆ రోజు గ్రీస్లోకి వచ్చాడు. బాగా ఒక సెంచరీ చేశాడు. మ్యాచ్ని గెలిపించాడు. ఆ మ్యాచ్ కానీ గెలిపించకుండా ఉంటే సెమీఫైనల్కి వెళ్ళేవారు కాదు. కానీ ఆ రోజు కొట్టిన వెంటనే 3 కార్యాలు చేశారు. ఎవరికి గుర్తుందో లేదో, ఒకటి భారతదేశాన్ని గౌరవించారు, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని, మూడవదిగా ఇట్లా అన్నాడు. అంటే 3 మతాలను అక్కడ చేర్చి దేవునికి ప్రార్థన చేశాడు. ఒకరిని వ్యంగ్యంగా మాట్లాడారు, కానీ సహించారు. సంజు శాంసన్ సహించారు. ఈరోజు ఒక మంచి ఆటగాడిగా రూపురేఖలతో బయటకు వచ్చాడు. ఎట్లా వచ్చాడో మీకు తెలుసా? దాని వెనక ఏముంది తెలుసా అని సచిన్ తెండూల్కర్ దగ్గర అనుభవ జ్ఞానాలను పొందుకున్నా, MS ధోని దగ్గర అనుభవ జ్ఞానాలు పొందుకున్నా. నేను ఈ విషయంలో నేను పడిపోతున్నా, ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళు ఇరువురు వెనుక నుండి భుజాన్ని తడుతూ ముందుకెళ్ళు అని ప్రోత్సహించి వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు విజయం వచ్చింది. నిలబెట్టాడు దేవుడు. మన జీవితాలలో కూడా ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. రియాక్షన్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. రియాక్షన్ మనం ఇవ్వకూడదు, ఓర్పు అనేది. అందుకే అంటున్నా, జయించు వానికి జీవవృక్ష ఫలం. ఈ పరదేశంలో నుండి మనము ఆదాములు బయటకు వచ్చేసారు. మరల యేసుక్రీస్తు ప్రభువారు అదే పరదేశంలోనికి నిన్ను నన్ను ఏం చేయాలని ప్రకటన గ్రంథంలో దేవుడు ఆ పరదేశంలో తిరిగి విశ్వాసులకు తెరుస్తూ ఉన్నాడు. ఇది దేవునితో ఉండే నిరంతర సహవాసానికి, అత్యంత ఆనందకరమైన నిత్యత్వానికి సంకేతంగా ఉంది. నిత్యత్వానికి సంకేతంగా ఉంది. ఏది? ఆయనతో పాటు ఎప్పుడైతే మనం జయిస్తామో, ఆ వృక్ష ఫలం భుజిస్తామో, దేవునితో నిత్యత్వంగా మనం నిలిచిపడతాం. మొదటిది, జయించువాడు ఎక్కడ జయించాలి? క్రైస్తవ్యం జీవితంలో ఒక యుద్ధం వంటిది. ఆ యుద్ధంలో శత్రువు ఎవరయ్యా అంటే అపవాది. వాడిని మనం జయించాలి. రెండవదిగా, పరదేశంలోనికి నిన్ను నన్ను ఆయన పిలుచుకోబోతున్నాడు. జయించిన వానికే లోని స్థలం ఉంది. మూడవదిగా జీవవృక్ష ఫలమును భుజించడము అంటే నిత్య జీవాన్ని అనుభవించడము. ఆకలి
దప్పిక ఉండని స్థలం ఏదైనా ఉందంటే ఒక ఫలం తింటే చాలు మన జీవితాంతం. మా టీచర్ ఒక ఆమె ఉండేది, ఇప్పటికి ఉందో లేదైతే నాకైతే తెలియదు, రాజలక్ష్మి అనేది ఆమె పేరు, రాజలక్ష్మి. ఆమె ఉండేది. నేను దాదాపు 95లో స్కూల్ వదిలేశాను. 95లో, ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. 95లో వదిలేస్తే ఆమె అనేది రేపటి దినము మనకు ట్యాబ్లెట్స్ వస్తుంది. అప్పుడే చెప్పిందని, ఒక ట్యాబ్లెట్ తింటే మనకు ఆహారం నిండిపోతుంది, ఏం తినాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ ట్యాబ్లెట్ ఒకటి, వెజిటేరియన్ ట్యాబ్లెట్ ఒకటి వస్తుందంట. నాన్ వెజ్ ట్యాబ్లెట్, వెజిటేరియన్ దానికి ఎక్కువ రేట్ అంట. ఆ ట్యాబ్లెట్లు తింటే నాన్ వెజ్ తిన్నంత శక్తి వస్తుందంట. ఇంకా ఏమంట, బియ్యపు పండించేవారు తక్కువైపోతున్నారు, ఇప్పటికే తక్కువైపోయారు. వరి పండించేవారు, వ్యవసాయం చేసేవారు అందరూ తక్కువైపోయారు. ఆ భూములన్నీ దేనికి ఇచ్చేసారు తెలుసా? ఈ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేసారు. మీరు ఆంధ్ర వైపు కానీ, తెలంగాణ వైపు కానీ, కొంత దక్షిణ కన్నడ వైపు కానీ మనం వెళ్ళామనుకోండి, అందరూ ఈ కార్పొరేట్ వారు ఏం చేసేసారు, లీజుకి తీసుకొని కార్పొరేట్ రంగంలోనికి వేసేసారు. ఈరోజు పసులు పోస్తారే, ఈ మునగాకు పసులు, ఆ మునగాకు టాబ్లెట్ వచ్చింది, మీకు తెలుసా? ఒక టాబ్లెట్ 200 రూపాయలు, ఒక టాబ్లెట్ 200 రూపాయలు. అది తింటే ఇమ్యూనిటీ బాగుంటుంది. పాతది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మోడర్న్గా వాళ్ళు తీసుకొని వస్తారు, ఏదో ఒక కెమికల్ వేసుకొని దాన్ని తీసుకొని వస్తారు. అన్నీ పాతవే. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాం కదా, ఈ లోకంలో మనము 3 పూట్ల భోజనం చేయాల్సింది, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత జయించిన వాడు ఒకే ఒక ఫలం తింటే చాలు, భుజింపనిత్తును అంటూ ఉన్నాడు. భుజింపనిత్తును ఏంటి? నువ్వు జయించావు కాబట్టి, సాతానుని జయించావు కాబట్టి, లోక అధికారాన్ని జయించావు కాబట్టి, అంధకార శక్తులను జయించావు కాబట్టి, శోధనను జయించావు కాబట్టి, శ్రమను జయించావు కాబట్టి, దుఃఖాన్ని జయించావు కాబట్టి, అసమాధానాన్ని జయించావు కాబట్టి, నిందలను జయించావు కాబట్టి, వీటన్నిటినీ జయించావు కాబట్టి నీకు ఖచ్చితంగా పరదేశిలో జీవవృక్ష ఫలమును భుజించడానికి దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ యొక్క పరదేశి జీవవృక్ష ఫలము అంటే నేను చెప్పాను కదా, నిత్య జీవాన్ని అనుభవించడం. ఆ పండు తింటే చాలు, ఇంకా మన ఆకలో దప్పిక ఉండదు. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి కష్టం, అనుభవం లేదా శ్రమ తాత్కాలికమే, కానీ జయించిన వారికి లభించే బహుమానము శాశ్వతం. ధైర్యంగా ఉంటే చాలు. ధైర్యంగా ఉండి పోరాడటము మనము నేర్చుకోవాలి. పోరాటము అనేది మనం నేర్చుకున్నప్పుడు ఇదే మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పరలోకానికి నడిపిస్తుంది. నేను ఒక మాట అన్నాను, సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, మీరు సెక్యులర్ టీచర్స్ ఎంతమంది, మన బిడ్డ కూడా ఉంది వీట, సెక్యులర్ టీచరు ఈ లోకానికి పరిమితంగా ఉంటుంది. అయితే సండే స్కూల్ టీచరు పరలోకానికి నడిపించే టీచర్గా ఉంటుంది. గత వారంలో మనం చూసాం, గత వారంలో 5 మంది వచ్చారు, ఈ వారం రాలేదు. అని దేవునికి స్తోత్రం. మరలా వాళ్ళు ఏం చేస్తాము, ఫాలో చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, మనం పరలోకానికి చేర్చే వారంగా ఉండాలి, కానీ భూలోకంలో ధనం సంపాదించుకొని నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము అనే దానికి మనం రాలేదు. మనకు దేవుడు జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి అవకాశం ఇస్తున్నాడు. పోరాటంలో మనం నిలబడదాం, పోరాటంలో జయిద్దాం, జీవవృక్ష ఫలాన్ని మనము భుజిద్దాం. దేవుడు ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరియు